సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బలక్ష్మి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. ప్రతి తెల్లవారుజామున పవిత్ర సుగంధాలను వెదజల్లే సుప్రభాతం, ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మే విష్ణు సహస్రనామ శ్రవణం దక్షిణాది వారికి, ముఖ్యంగా తెలుగు వారికి నిత్యకృత్యం. అలాగే ఈ ఆధ్యాత్మిక గాత్ర సుమధుర సుగంధ పరిమళాలను వెదజల్లిన ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్రాతస్మరణీయురాలు. మధురమైన ఎంఎస్ గాత్రం ఆధ్యాత్మికులు, సంగీత ప్రియులకు అమృతతుల్యం. సుబ్బలక్ష్మి గీతాలు వినిపించే వరకు ఆమె వారి మదిలో చిరంజీవే. ఎంఎస్ సుబ్బలక్ష్మి లేదా ఎంఎస్గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడిపు సుబ్బలక్ష్మి తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ వీణావాద్య విద్వాంసురాలు షణ్ముఖవడిపు అమ్మాళ్కు 1916 సెప్టెంబర్ 16 జన్మించారు. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు. తల్లే ఆమెకు ఆది గురువు. 10 ఏళ్ల ప్రాయం నుంచే ఆమె సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తి తత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్లడం మానేసిన సుబ్బలక్ష్మి తన అక్క అన్నదమ్ములతో కలిసి సంగీత సాధన చేసి సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి తదనంతర కాలంలో జాతి గర్వించదగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగారు. 1926లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో ఆమె తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉన్నారు. సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మదురై నుంచి చెన్నైకి మకాం మార్చడంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933లో మద్రాస్ సంగీత అకాడమీలో తన మొట్టమొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టారు. సంగీతపరంగా సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపు. తన గురువు, మార్గదర్శి ఆనంద వికటన్ పత్రికా సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివంతో 1940లో ఆమెకు ప్రేమ వివాహం అయింది. సదాశివన్ తొలి భార్య కుమార్తె రాధను పెంచుకున్నారు. త్యాగరాజన్తో వివాహం ఆమె జీవితంలో మరో ముఖ్యమైన మలుపు. 1938 సంవత్సరంలో సేవా సదనం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. నటేశ అయ్యర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆమె అతడి సరసన సుమతిగా నటించారు. సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించారు. 1940వ సంవత్సరంలో సెకంతులై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించారు. 1945లో నిర్మించబడిన మీరా చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమైంది. మీరా సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. భక్తి గాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో ఉంది. 2004 డిసెంబర్ 11 కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి. ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974లో రామన్ మెగసెసే పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్ధశాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు. జడలో మల్లెపూలు, చేతిలో తంబూరా పట్టుకుని సుబ్బలక్ష్మి సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. 10కి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలను, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ,
ఆలాపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్లలో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం. ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. మహాత్మాగాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో జపీర్ పరాయి, జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి సుబ్బలక్ష్మి. భజన పాడుతూ అందులోనే ఆమె పరవశురాలవుతారు. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవచింతనలో లీనమవడం వేరు అని మహాత్మాగాంధీ ఆమెను ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బలక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్లో లండన్లో ప్రదర్శనిచ్చినప్పుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలను చేసి ఆమె ప్రశంసలు పొందారు. తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని, ఛేదించని రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బలక్ష్మి గాత్రానికి దాసోహమంటూ ఆమె ముందు వాలాయి. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి. ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మ్యాగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి సుబ్బలక్ష్మి కావడం విశేషం. 2004లో డిసెంబర్ 11న ఆమె గొంతు శాశ్వతంగా మోగబోయిన ఆమె ఆలపించిన గీతాలు, స్తోత్రాలు మాత్రం అజరామరం.